సార్ ప్రస్తుతం విజయసాయి రెడ్డి చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. అవి మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఇప్పుడు వచ్చిన ఎలిగేషన్ ఒకటి ఉంది. ఏంటంటే శాంతి అంటే ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆయనకి సంబంధం ఉంది అని చెప్పేసి ఏకంగా ఆయన హస్బెండే చెప్తున్నారు. సో ఇందులో విజయసాయి రెడ్డి కౌంటర్ గా మాట్లాడుతూ మీడియా మీద అలాగే లోకేష్ కి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే మీరు నన్ను ఇంత ఇది చేస్తున్నారు అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు. అసలు మీరేమంటారు సార్? విజయసాయి రెడ్డి మీడియాని ఉద్దేశించి మాట్లాడారు, చాలా కటువుగా మాట్లాడారు, లోకేష్ కి మాట్లాడారు, మీరేమంటారు? ఇక్కడ మనం నా అనుభవం సహకరించిన మేరకు యథార్థంగా నిజాలే మాట్లాడుకుందాం. మనకి తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారాన్నే మాట్లాడుకుందాం. ఈ అవమానం భరిస్తున్నాడు అన్నారు. అవమానం భరించడం కాదు, తను చేసుకుని తనకే వచ్చింది. ఇది అవమానం ఎలాగవుతుందమ్మా? తను చేసిన తప్పులు తనని ఎత్తి చూపిస్తున్నాయి. శాంతికి నువ్వు కలుసుకోవడం అబద్ధమా? ఇప్పుడు మనం ఫోటోలు వేద్దాం కొన్ని. అలాగే శాంతికి నువ్వు బాగా హెల్ప్ చేసిన మాట అబద్ధమా? రెండు. శాంతి నీ పక్కన నించోవడం అబద్ధమా? నించోవడం మామూలు కాదు, చాలా ఒక భార్య నించున్నట్టుగా నించుంది, అదే అబద్ధమా? ఏ సంబంధం లేకపోతే 1,30,00,000 రూపాయలు బ్యాంకు నుంచి నువ్వు ఎందుకు అప్పిస్తావు? అదే అబద్ధమా? తర్వాత ఇప్పుడు నీకు ఒక కొడుకు పుట్టాడని చెప్తున్నారు. తనేంటంటే వంశ వారసుడు అవుతాడు, బాగుంటాడు, ఎటు వచ్చి నీ కొడుకనే చెప్పే ప్రయత్నం ముందు ముందు చేయబోతుంది ఆవిడ. ఇప్పుడు కాదు, ఇదంతా అయిపోతుంది, లాస్ట్ నిజాలు తెలిసిపోతాయి. ఆవిడ అంటే ఆశ ఉంటుంది కదా ఆవిడకి. ఒక ఆల్మోస్ట్ అలా ఆంధ్రప్రదేశ్ అంతా జగన్మోహన్ రెడ్డిది, విజయసాయి రెడ్డిది సర్జలు లేనప్పుడు వాళ్ళు ఎంత ప్రాపర్టీ సంపాదిస్తారో వాళ్ళకే తెలియదు, ఎన్ని వేల కోట్లు తినేశారో వాళ్ళకే తెలియదు. అన్ని వేల కోట్లు ఉన్నటువంటి ఒక ముసలివాడితో తను చాలా ఆత్మీయంగా, తర్వాత ఆయనకి ఇష్టపూర్వకంగా మసలుకోవడంలో తప్పు లేదు. దీని గురించి మనం సెక్సే మాట్లాడుతున్నామని ఎవరు అనుకుంటే క్షమార్హుణ్ణి. ఎందుకంటే జనరల్గా ఒక ఫ్రస్ట్రేషన్లోను ఎన్నో టెన్షన్లో ఉన్న వాళ్ళని వాళ్ళకి స్వాంతన చేకూర్చే ఒక శ్రీమూర్తి అవసరం. తప్పు లేదు కదా. ఆవిడ చేసిన తప్పు, శాంతి చేసిన తప్పు ఏమిటంటే భర్తకి విషయాలు తెలియకుండా, ఏమండి మీతో నేను రోజుపోయాను, మీతో నేను రిలేషన్ కంటిన్యూ చేయలేను, ఎందుకంటే ఇది పెద్దలు ఇష్టపడి చేసిన పెళ్ళి, పెద్దలు ఇష్టపడి కులస్తురాల్ని చేసిన పెళ్ళి, అంత డ్యామేజ్ ఉండకూడదు కదా. నీకు ఇష్టం లేకుంటే ఎన్నాళ్ళు కాపురం చేస్తావు ఆయనతో? లేదా ఆయనకి ఇష్టం లేకుండా నీతో ఎన్నాళ్ళు కాపురం చేస్తావు? అది లేకుండా దాన్ని దాచిపెట్టి ఉంచడం అన్నది ఈ కొంప ముద్దింది. అప్పుడు ఆయనే అంటున్నాడు, ఆయన పేరు మదన్ కదా, మదనే అంటున్నాడు, తను నాకు చెప్పలేదు, ఇండియా వచ్చినప్పుడు ఒక ఏదో మాట చెప్పింది, తిన్న ఇంటికి వెళ్ళని దొరకలేదు, తను పడిన పుర్రాకులన్నీ అంటే కష్టాలన్నీ చెప్పుకొచ్చాడు. నేను నిజంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి మీదే నాకు అనుమానం ఉంది. కావస్తే DNA టెస్ట్ చేయించుకోండి, నిజాలు తెలుసుకోండి. బట్ ఏదేమైనప్పుడు కూడా నేను ఊరుకునేది లేదు. నాకు 2 బిడ్డలు ఉన్నారు, నాకు పుట్టిన బిడ్డలు, వాళ్ళిద్దరూ ట్విన్స్, వాళ్ళు ఎలా వదులుకుంటాను? గనక నాకు DNA టెస్ట్ చేయండి అంటున్నాడు. ఇప్పుడు జర్నలిస్టులు ఎవరైనా మన బోటు వాళ్ళు ఏదైనా ప్రశ్నించినట్టయితే ఈ రోజుల్లో అన్ని పాపాలని భరించవలసింది జర్నలిస్టులే అవుతున్నారు. ఒకప్పుడు నెపోలియన్ చెప్పిన మాట ఏమిటంటే, 1000 తుపాకులు నా మీద గురిపెట్టినా భయపడిన కానీ ఒక జర్నలిస్టు కలం, అప్పటికి నెట్లు లేవు కదా, ఒక జర్నలిస్టు కలంకి మాత్రం నేను హడలిపోతానని చెప్పాడు. అటువంటి జర్నలిస్ట్ ఈరోజు రాజకీయ నాయకుల తాలూకు వ్యవహారంలో ఫుట్బాల్ అయిపోతున్నారు. చూసే ఫుట్బాల్ అంటే ఇక్కడ తింటే అక్కడికి వెళ్ళి పడ్డం, అక్కడ తింటే ఇక్కడ పడ్డం, మొత్తానికి అవినీతి పరులే గోలు కొడుతున్నారు. నా బాధ అది. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసి నువ్వు నిజాలు తెలుసుకొని నువ్వు చావు కూడా తెగించి నిజాలు బయట పెడితే ఎవడో తన్నేస్తున్నాడు, ఎవడో వాడు రిపోర్ట్ని ఫైల్ చేయటం లేదు, FIR లేవు ఈ 5 years. ఇలా చేసేస్తుంటే ఏమవుతుంది?
ఫుట్బాల్ అయితే ఆడుకుంటున్నారు జర్నలిస్టుకి. ఈ జర్నలిస్టులకి ఏదైనా ఉంటే పౌరుషం లాంటిది, ఆత్మాభిమానం లాంటిది ఉంటే ఒక ఏకం అయిపోయి వాళ్ళు మొత్తం తప్పు చేసే వాళ్ళకి తాట ఒడిచేయాలి. ఈ జర్నలిస్టులు కొంతమంది అనుబంధం ఉన్నవాళ్ళు, తర్వాత ఆత్మ బంధువులు, లేకపోతే ఏదో ఇంట్లో ముడుపులు అందుకున్నవారు, లక్షలు కోట్లు, వీళ్ళందరూ మా కడుపు పండిన జర్నలిస్టులు అందరూ ప్రశ్నలు వేస్తుంటే కడుపు నిండిన జర్నలిస్టులు అందరూ సర్దుకొస్తున్నారు. అది బాధ నాకు. కనుక ఏమీ ఆలోచించవలసిన అవసరం లేదు. విజయసాయిరెడ్డి కానీ తప్పులు చేయకపోయినట్టయితే డెఫినెట్గా చెప్పాలి కదా, నేను తప్పు చేయలేదు అన్నాడు కదా. ఇప్పుడు ఫోటో ఉంది, మెడలో చైన్ వేస్తున్నట్టు, గుడిసి వేస్తున్నట్టుది, అది కూడా ఏదో అకేషన్లో తీసిందని చెప్తే తప్పులేదు. మీ ఇద్దరు భార్యాభర్తల్లాగా ఫోటో తీయించుకున్నారు కదా, ఎవరు యాక్సెప్ట్ చేయరమ్మా. ఇప్పుడు మనం ఫోటో తీసుకుంటాం, కానీ ఆమె డైరెక్ట్ గా అంటుంది కదా సార్, ఒక తండ్రి సమానుడిని నాకు అంటగడుతున్నారు అని చెప్పేసి. అవును, అయితే తండ్రి కాకుండా నన్ను ఇష్టపడుతున్న వ్యక్తిని ఎవరైనా చెప్తారా? అసలు మీకు ఏ మొగుడు లేకుండా నీకు బిడ్డ ఎలా పుట్టాడో ధైర్యంగా చెప్పు. మొగుడు లేడు, బిడ్డ పుట్టాడు, దీన్ని ఎలాగ ఆలోచిస్తారు ప్రజలు మాత్రం? అర్థమైందా? ఇందులో విజయసాయిరెడ్డి చేసింది తప్పే, ఇప్పుడు శాంతి చేసింది కూడా తప్పే. తర్వాత శాంతి అనే అమ్మాయి చాలా గడుసైంది, తెలివైంది అని విజయసాయిరెడ్డే చెప్పాడు ఒకటి. రెండోది, విజయసాయిరెడ్డి బ్యాంకు నుంచి బ్యాంక్కి రికమెండేషన్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది? చెప్పండి. కానీ నిర్ధారణ కాలేదు కదా సార్ ఆ బిడ్డకి తండ్రి విజయసాయిరెడ్డి అని చెప్పి. కానీ అలా ఎలా అంటే ఆవిడ అందరమ్మా, ఎందుకంటే నేరస్తురాలు నిజం చెప్తుందా ఎక్కడైనా? ఇప్పుడు జర్నలిస్ట్ అనుకో, ఏమయ్యా నువ్వు 1,00,000 కోట్లు వెనకేసుకున్నావు అంటే ఆడు ఏం చెప్తాడు? అందరికంటే పేద నాయకుడిని అంటాడు. ఈ పేదలకి ఎవరు ధనమదాదులు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కనుక ఇద్దరికి పోటీ, నేను పేదవాడిని, అది నేను అర్జున్ అంటాడు. అర్జున్ ఆ పోల్చుకోవడం తప్పే. అర్జున్ అంటే అర్జునికి మరొక పదం ఏంటంటే విజయుడు. నువ్వు ఎక్కడ విజయం సాధించావు? బొక్క బోర్లో పడ్డావు. గనక ఎవరు నిజాలు చెప్పరు,